మహాశివరాత్రి పురస్కరించుకొని శివాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు భారీగా పోటెత్తారు. కీసరగుట్ట ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శివనామస్మరణలతో ఆలయమంతా మార్మురోగుతుంది. శివాలయానికి వచ్చిన వారంతా భక్తి శ్రద్ధలతో నందీశ్వరుడికి పూజలు చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ నాగలింగం చెబుతున్నారు. మరింత సమాచారం కీసరగుట్ట నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. 6వ తేదీ నుంచి కూడా 11వ తేదీ వరకు ఈ కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ అర్చకులు కావచ్చు, అలాగే చైర్మన్ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆలయ చైర్మన్ నాగలింగం గారు. సార్ చెప్పండి, శివరాత్రికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అది 11వ తారీఖు వరకు జరుగుతాయి కదా, మరి ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ? ఈ సంవత్సరము 2024 బ్రహ్మోత్సవాలు ఈ 6 తారీఖు నుంచి ఈ 11 తారీఖు వరకు జరుగుతాయి. ఇవాళ 3వ రోజు, మొదటి రోజు గణపతి పూజ అయిపోయింది. 2వ రోజు కళ్యాణం అయిపోయింది నిన్న రాత్రి. ఈరోజు 3వ రోజు మహాశివరాత్రి పర్వదినము. ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు పొద్దున 3ంటికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం స్వామివారికి మరియు సామూహిక అభిషేకాలు మహామండపంలో అవుతున్నాయి. అలాగే ఈ స్వామివారికి ఇంకా ఇప్పుడు ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. మళ్ళా మధ్యరాత్రి లింగోద్భవ కాలంలో సంతత దారాభిషేకం ఉంటుంది. అలాగే సామాన్య భక్తులకు ఇప్పుడు మామూలు లోపల గర్భగుడిలో అభిషేకాలన్నీ బంద్ చేసి సామాన్య భక్తులకు దర్శనం కేటాయిస్తున్నాము. ఒకటేసారి 4 లైన్లు మూవ్మెంట్ అయ్యేటట్టు దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పొద్దున మన స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించడం జరిగింది. ఇంకా ఇప్పుడు భక్తులు ఇంకా రాను ఈరోజు 24 అవర్స్ మరియు రేపు మధ్యాహ్నం వరకు కంటిన్యూగా గుడి తీసే ఉంటుంది. బంద్ ఏమీ క్లోజ్ చేయరు. అలాగే కంటిన్యూగా భక్తులు దర్శనానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే జాగరణ కోసం వస్తారు కదా, వారికి సంబంధించి రాత్రిపూట ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? జాగరణకు సంబంధించి భక్తులు సాయంత్రం 6 నుంచి 6ంటికి జాగరణ అనేది ఒక్క పొద్దు అనేది ఇడిసి దర్శనానికి వస్తారు. అప్పుడు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ జాగరణ ఉన్న వాళ్ళు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర శివలింగాలు ఉంటాయి. ఆ శివలింగాల దగ్గర కూర్చొని ధ్యానము మరియు ఇంకా అన్ని భజనా కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ చూసుకొని జాగరణ మొత్తం పొద్దున వరకు చేసుకొని మళ్ళీ ఒకసారి స్వామివారిని దర్శించుకొని వెళ్తారు.